हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदरू बागुन्नारा फ्रेंड्स ఈ వీడియోలో హీరో విడా VX2 గో మోడల్ ఎలక్ట్రిక్ స్కూటీ ఫుల్ రివ్యూ చూడబోతున్నాము మన ఛానల్లో నేను రివ్యూ చేస్తున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే జనరల్ గా నాకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అంత బాగా నచ్చవు ఎందుకంటే డిజైన్స్ అనేవి బాగోవు అన్నమాట బట్ ఈ విడా వెహికల్ డిజైన్ మాత్రం రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది చాలా మంచి స్పోర్టియర్ వెహికల్ లాగా అనిపిస్తుంది లిటరల్లీ వెహికల్ రియాలిటీలో చూస్తుంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనిపించట్లేదు పెట్రోల్ వెహికల్ అనిపిస్తుంది అంత మంచిగా డిజైన్ చేశారు వెహికల్ లుక్స్ ను ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ లో వెహికల్ మాత్రం చాలా స్టన్నింగ్ గా కనిపిస్తుంది కంప్లీట్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఈ స్కూటీ గురించి ప్రైస్ ఏంటి ఫీచర్స్ ఏంటి ఎవరు కొనాలి ఇలా అన్ని మాట్లాడుకుందాము స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అలానే నేను ఈ స్కూటీని కూడా రైడ్ చేశాను రైడ్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను ఈ రివ్యూ వీడియోని రైడ్ రివ్యూ వీడియోని రెండు చూసి అప్పుడు మీరు ఈ వెహికల్ కొనడానికి డిసైడ్ అవ్వచ్చు సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే మోడల్స్ వైజ్ ఈ స్కూటీ 2 మోడల్స్ అవైలబుల్ గా ఉంది VX2 గో మోడల్ VX2 ప్లస్ మోడల్ ప్రెజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ గో మోడల్లో టోటల్ గా 5 కలర్స్ ఉన్నాయి అదే ప్లస్ మోడల్లో టోటల్ గా 7 కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి వీడియోని పాస్ చేసుకొని కలర్స్ ని చెక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు సింపుల్ గా గో మోడల్ కి ప్లస్ మోడల్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 2 మోడల్స్ లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి లాస్ట్ లో మీకు చెప్తాను స్కిప్ చేయొద్దు సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూస్తే గో మోడల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డంప్ బ్రేక్స్ ఉంటాయి అదే ప్లస్ మోడల్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు గో మోడల్లో 4.3 LCD కన్సోల్ ఉంటే ప్లస్ మోడల్లో 4.3 TFT కన్సోల్ ఉంటుంది గో మోడల్లో సింగిల్ బ్యాటరీ ఉంటుంది 2.2 కిలోవాట్ బ్యాటరీ అదే ప్లస్ మోడల్లో 3.4 కిలోవాట్ 2 బ్యాటరీస్ ఉంటాయి అలానే గో మోడల్లో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి ఎకో అండ్ రైడ్ అని అదే ప్లస్ మోడల్లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి ఎకో స్పోర్ట్స్ రైడ్ అని ఇంకా గో మోడల్లో IDC రేంజ్ 92 కిలోమీటర్స్ వరకు క్లెయిమ్ చేశారు బట్ రియాలిటీలో 65 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే ప్లస్ మోడల్లో 142 IDC రేంజ్ క్లెయిమ్ చేశారు బట్ రియాలిటీలో మీరు 110 కిలోమీటర్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా గో మోడల్ టాప్ స్పీడ్ వచ్చేసి 70 kmph ఉంటుంది ప్లస్ మోడల్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 kmph దాకా ఉంటుంది ఇంకా గో మోడల్లో 5 కలర్స్ ఉంటే ప్లస్ మోడల్లో 7 కలర్స్ ఉంటాయి గో మోడల్లో సింగిల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ టైం వచ్చేసి 2 hours 41 minutes ఉంటుంది అదే ప్లస్ మోడల్లో 2 బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి 4 hours 13 minutes ఛార్జింగ్ టైం ఉంటుంది అలానే 2 మోడల్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు 60 minutes లో అంటే 1 hour లో 0 to 80% ఛార్జ్ అయిపోతుంది ఇంకా బోత్ ఈ 2 మోడల్స్ లో సేమ్ మోటార్ ఉంటుంది మోటార్ వైజ్ ఎలాంటి చేంజ్ ఉండదు ఇంకా గో మోడల్లో బూట్ స్పేస్ ఎక్కువ ఉంటే ప్లస్ మోడల్లో 2 బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి బూట్ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది సో ఇవే ఫ్రెండ్స్ మెయిన్గా ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న మేజర్ డిఫరెన్సెస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ లుక్స్ రియాలిటీలో చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ బ్లాక్ కలర్లో స్కూటీ రియాలిటీలో చూస్తున్నప్పుడు చాలా స్టన్నింగ్గా ఉంది నేను మీకు ఈ బ్లాక్ కలర్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను లేదంటే మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఐ లైక్ దిస్ కలర్ రియాలిటీలో ఈ స్కూటీ కలర్లో చాలా బాగుంది మెయిన్గా యూత్కి ఈ స్కూటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇది ఓవరాల్గా కలర్స్ లుక్స్ మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది ఈ థ్రాటల్ గ్రిప్ సెట్ క్వాలిటీ చాలా బాగుంది బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు అలానే ఇది బ్రేక్ లెవర్ అనమాట ఈ హెడ్ లైట్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది ఫైబరే మ్యాట్ అండ్ బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్లో ఇచ్చారు చాలా షార్పీ డిజైన్తో ఉంది ఇన్బిల్ట్గా ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఇచ్చారు అలానే సిగ్నల్ లైట్స్లో ఇన్బిల్ట్గా హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి ఎల్ఈడీనే సో హజార్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే ఇంకా ఈ మిర్రర్స్ కూడా సింపుల్ డిజైన్తో ఇచ్చారు డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్లో ఉన్నాయి వీటి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మధ్యలో ఒక రాడ్ కనిపిస్తుంది కదా లెవెన్ని ప్రెస్ చేసి రాడ్ని ప్రెస్ చేస్తే లాక్ అయితే అయిపోతుంది ఈ విధంగా మీరు పార్కింగ్ బ్రేక్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కింద ఉన్న ఈ పార్ట్ కూడా ఫైబరే కంప్లీట్గా గ్లాసీ ఫినిషింగ్లో ఇచ్చారు విడా అని చెప్పి 3D టైప్లో బ్యాడ్జింగ్ ఉంది అలానే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ లైట్ అనమాట షేప్ బాగుంది అలానే DRLs ఇచ్చారు ప్రొజెక్టర్ LED ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ లైట్స్ కాబట్టి నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ కానీ విజిబిలిటీ కానీ ఆ బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ స్కూటీలో ఆల్ LED లైటింగ్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే నెక్స్ట్ ఇంకా వీల్స్ వైజ్ 5 spokes 12 inch డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు ఈ స్కూటీలో డైమండ్ కట్ వీల్స్ కాబట్టి లుకింగ్ వైజ్ చూడటానికి చాలా బాగుంటాయి అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు ఇవి 30 mm సైజ్ ఉంటాయి అంతే చాలా సన్న సస్పెన్షన్ అనమాట బట్ పర్ఫార్మెన్స్ బాగుంది నేను రైడ్ చేశాను అలానే ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్స్ ఈ స్కూటీలో నేను చూశాను చాలా షార్ప్గా యాక్యురేట్గా ఉన్నాయి బ్రేక్ కొట్టంగానే స్కూటీ ఆగిపోతుంది అనమాట అంత బాగున్నాయి ఇవి 130 mm డంప్ బ్రేక్స్ CBS బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి సో కంప్లీట్గా మీకు రైడ్ రివ్యూలో చెప్తాను
అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. కన్సోల్ గురించి మాట్లాడుకుంటే 4.3 ఇంచ్ ఎల్సీడీ కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. తక్కువ బడ్జెట్లో తెచ్చేటప్పుడు ఇలాగ ఎల్సీడీ కలర్ఫుల్గా తీసుకొస్తే చాలా బాగుంటుంది కంపెనీస్. కన్సోల్ వైజ్ ఈ స్కూటీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇక్కడ విడా అని చెప్పి మెన్షన్ చేశారు, కింద కూడా VX2 అని చెప్పి 3D మెన్షనింగ్ ఉంది. డిస్ప్లే లోపల టైం చూపిస్తుంది, నావిగేషన్ ఉంది, ఇది ఒక గుడ్ థింగే. బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి మీరు కాల్స్ అండ్ SMS అలర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలానే ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. కింద కనిపిస్తున్న ఈ లేఅవుట్ కూడా కాల్స్ అండ్ SMS అలర్ట్స్కి సంబంధించిందే. అలానే ఇక్కడ పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. కింద బూస్ట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అలానే స్కూటీలో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో అండ్ రైడ్ అని చెప్పి. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు స్కూటీ ప్రజెంట్ ఆఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ మోటార్ ఆఫ్ అని చూపిస్తుంది. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రేంజ్ అనమాట. స్కూటీలో ఉన్న ఛార్జింగ్తో ఎంత దూరం వెళ్ళొచ్చో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలానే లో బ్యాటరీ ఇండికేషన్, సర్వీస్ ఇండికేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది కన్సోల్ లోపల. ఇంకా కన్సోల్కి రైట్ అండ్ లెఫ్ట్ కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, లైక్ యాంబియంట్ సెన్సర్, సైడ్ స్టాండ్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, బ్యాటరీ టెంపరేచర్, బ్యాటరీ వార్నింగ్, హెడ్ లైట్ ఇండికేషన్, సిగ్నల్ ఇండికేషన్స్, టర్టిల్ మోడ్, ఇలాగా కొన్ని ఇండికేషన్ లైట్స్ అయినా ఉన్నాయి. అలానే ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ టాగిల్ బటన్ ఉంది. ఈ టాగిల్ బటన్ యూజ్ చేసి కన్సోల్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ మీరు బ్రౌజ్ చేయొచ్చు. లైక్ సెట్టింగ్స్ ఉన్నాయి, ట్రిప్ బి మీటర్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, యావరేజ్ స్పీడ్ చెక్ చేసుకోవచ్చు, బూస్ట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే టైము, డేటు, బ్యాటరీ వోల్టేజ్, కన్సోల్ బ్రైట్నెస్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కన్సోల్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ మైనస్ ఏంటంటే టాగిల్ బటన్ యూజ్ చేసి కన్సోల్లో బ్రౌజ్ చేస్తుంటే లిటిల్ బిట్ ల్యాగ్ అనేది ఉంది, అంటే లేటెన్సీ ఉందన్నమాట. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది, ఇది కూడా రెక్టిఫై చేస్తే బాగుంటుంది. బట్ ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ కానీ ఫీచర్స్ కానీ చాలా మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి టాగిల్ బటన్ ఉంది. అలానే ఎమర్జెన్సీ SOS బటన్ ఉంది, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ పైన హజార్ లైట్ బటన్ ఇచ్చారు. కింద పార్కింగ్ మోడ్ ఉంది, అంటే స్కూటీని రివర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే మోడ్స్ కూడా చేంజ్ చేయడానికి ఇదే బటన్ యూజ్ అవుతుంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది, ఇన్బిల్ట్గా ఇంజిన్ కిల్ స్విచ్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్యారీ హుక్ అయితే ఉంది ఫ్రంట్లో. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు. అలానే ఇది మల్టీ ఫంక్షన్ కీ అనమాట. నెక్స్ట్ కింద చిన్నగా గ్లో బాక్స్ ఇచ్చారు. ఇదేదో ఫార్మాలిటీకి ఇచ్చినట్టుగా ఉందంటే ఒక మొబైల్ ఫోన్ పడుతుంది. అట్లీస్ట్ సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఇస్తే వాటర్ బాటిల్ అయినా క్యారీ చేయడానికి యూజ్ అయ్యేది. మరీ చిన్నగా ఉందన్నమాట, ఒక మొబైల్ ఫోన్ పడుతుంది అంతే. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది గ్లో బాక్స్ అనేది. ఇంకా టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. స్కూటీ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. టైప్ సి ఇవ్వాల్సింది, ప్రజెంట్ అందరూ టైప్ సీనే కదా వాడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫుట్ బోర్డ్ స్పేస్ ఈ స్కూటీలో ఇదే మీకు చెప్పాలి, చాలా ఎక్కువ ఇచ్చారు ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది. ఈ స్కూటీ నేను రైడ్ చేశాను, 5'10" హైట్ ఉంటాను నేను. నాకు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది, ఎలాంటి ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఈజీగా మీరు వాటర్ క్యాన్స్ కూడా క్యారీ చేయొచ్చు. సో ఈ స్కూటీలో ఫుట్ బోర్డ్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ లేదు, స్కిప్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో 36 లీటర్స్ బూట్ స్పేస్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, ఇది ఒకటి స్కిప్ చేసేసారు. బూట్ లైట్ కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది. సో ఎక్కువ బూట్ స్పేస్ ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజే. ఎవరైతే ఎక్కువగా గ్రాసరీ ఐటమ్స్ని క్యారీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. చాలా ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఎక్కువ ఐటమ్స్ మీరు క్యారీ చేయొచ్చు. ఈ గో మోడల్లో సింగిల్ బ్యాటరీ ఉంది కాబట్టి ఎక్కువ స్పేస్ ఉంది. అదే ప్లస్ మోడల్లో డబుల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి తక్కువ స్పేస్ ఉంటుంది బూట్ స్పేస్ వైజ్. అలానే ఇంకా మీరు ఈ స్కూటీని టోటల్గా 3 వేస్లో ఛార్జింగ్ చేయొచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీ ఇంటి దగ్గర కన్వీనియంట్గా స్కూటీని ఛార్జ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటే బ్యాటరీ అనేది మీరు రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా స్కూటీగా ఉంచి ఈ ప్లేస్లో మీరు ఛార్జింగ్ చేయొచ్చు. ఇది AC ఛార్జింగ్ అనమాట. లేదు మీరు అపార్ట్మెంట్లో టాప్ ఫ్లోర్లో స్టే చేస్తా కింద మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదనుకుంటే వీడియోలో కనిపిస్తున్న విధంగా స్కూటీ నుంచి బ్యాటరీని రిమూవ్ చేసుకొని ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. 2.2 కిలోవాట్ బ్యాటరీది 0 to 100 ఛార్జ్ అవ్వాలంటే 4 అవర్స్ వరకు టైం పడుతుంది. మీకు ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటే బ్యాటరీని రిమూవ్ చేయకుండా ఛార్జ్ చేసుకోవచ్చు. ఛాన్స్ అనేది లేదనుకుంటే బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో మీ కన్వీనియంట్ని బట్టి ఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట స్కూటీని. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా ఫ్రంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఛార్జింగ్ స్టేషన్స్లో కానీ షోరూమ్ దగ్గర మీరు 0 to 80% ఛార్జ్ అనేది 60 మినిట్స్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ థింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, LED టెయిల్ లైట్ ఇచ్చారు, షేప్ కూడా బాగానే ఉంది. విడా అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది, సిగ్నల్ లైట్స్ కూడా కింద ప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ 100/90 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. కొంచెం వైడ్ టైర్ అనమాట బ్యాక్ సైడ్.
ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్గా ఫైబరే. విడా VX2 Go అని చెప్పి ఇక్కడ 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే ఈ స్కూటీలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. బట్ ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ రావట్లేదు, యాక్సెసరీస్లో మీరు తీసుకోవాలి. ఇన్బిల్ట్గా ఇచ్చేస్తుంటే అయితే బాగుండేదే. అలానే పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, కావాల్సినప్పుడు మీరు ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ అయిన మోటార్ గురించి మాట్లాడుకుందాము. మోటార్ పైన కంప్లీట్గా సేఫ్టీ కోసం కవర్ ఇచ్చారు. ఇది PMSM మోటార్ అనమాట. IP67 రేటింగ్తో వస్తుంది. ఈ మోటార్ పీక్ పవర్ వచ్చేసి 6 kW వరకు ఉంటుంది. పీక్ టార్క్ 25 Nm వరకు ప్రొడ్యూస్ చేయగలదు. ఈ మోటార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి బెల్ట్ కానీ చైన్ డ్రైవ్ కానీ ఉండదు. పవర్ అండ్ టార్క్ అనేది డైరెక్ట్గా మోటార్ ద్వారా బ్యాక్ సైడ్ వీల్కి వచ్చేస్తుంది. ఇంకా ఈ స్కూటీ ఎకో మోడ్లో 45 టాప్ స్పీడ్ దాకా వెళ్తుంది. రైడ్ మోడ్లో 70 స్పీడ్ దాకా వెళ్తుంది. అలానే స్కూటీలో అడిషనల్గా బూస్ట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే ఇంకా పికప్ అనేది పెరుగుతుంది అనమాట. బట్ ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఈ స్కూటీ మోటార్ పవర్ అనేది రియాలిటీలో రైడ్ చేసేటప్పుడు బాగానే ఉంది. పికప్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఎనఫ్ అని చెప్తాను. ఎలాగో ఈ స్కూటీని మీరు లాంగ్ వేసుకెళ్ళడం కుదరదు కాబట్టి ఓవరాల్గా సిటీ రైడింగ్కి మంచి పికప్ ఉంది. మీరు ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే రైడ్ మోడ్లో బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే ఫాస్ట్గా వెళ్తారు. లేదు మీకు స్లోగా వెళ్ళాలి, ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే ఎకో మోడ్లో మీకు వెళ్తే పికప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీకు మంచి రైడింగ్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా రైడింగ్ మోడ్స్ మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇదన్నమాట ఓవరాల్గా మోటార్ గురించి. ఇక్కడ హీరోకి సంబంధించిన బ్యాజింగ్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 130 mm డంప్ బ్రేక్ ఇచ్చారు. అలానే బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. దీన్ని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్ ఉంటుంది. సీట్ కుషనింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ స్కూటీని ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేయాలంటే 0 to 80% 60 minutes టైం అనేది పడుతుంది. అదే ఏసీ ఛార్జింగ్తో మీరు 0 to 80 ఛార్జింగ్ చేయాలంటే 2.5 hours టైం అనేది పడుతుంది. అదే 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఆల్మోస్ట్ 4 hours టైం అనేది పడుతుంది అనమాట. ఇంకా ఈ స్కూటీ బూట్ స్పేస్ 36 లీటర్స్ ఉంది. సీట్ హైట్ 777 mm ఇచ్చారు. తక్కువ సీట్ హైట్ ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే స్కూటీ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది. 106 kgs మాత్రమే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే స్కూటీ గ్రేడబిలిటీ పర్సెంటేజ్ వచ్చేసి 15% ఉంది. ఇంకా ఈ స్కూటీ గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 155 mm మాత్రమే ఉంది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అలానే స్కూటీ IDC రేంజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేసింది 92 kilometers. బట్ రియాలిటీలో మీరు 65 kilometers రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నేను రివ్యూ చేసిన షోరూంలో 1 lakh rupees వరకు ఉంది. ఇంకా ఈ స్కూటీని హీరో ప్రీమియం షోరూమ్స్లోనూ నార్మల్ షోరూమ్స్లో సేల్ చేస్తున్నారు కాబట్టి వైడర్ సర్వీస్ రీచ్ అనేది ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. సో మీరు ఎవరైనా ఈ స్కూటీని తీసుకుందాం అనుకుంటే వీడియో స్టార్టింగ్లో జహీర్ మోటార్స్ చింతలపూడి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. కాల్ చేస్తే మీకు ఫైనాన్స్ డీటెయిల్స్ ఆఫర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ స్కూటీని మీరు తీసుకుందాం అనుకుంటే మన ఛానల్ నేమ్ని కూడా మెన్షన్ చేయండి కాల్ చేసినప్పుడు. ఎందుకంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. లేదా సర్వీసింగ్ చేయించుకుంటే ఆ సర్వీసింగ్ కాస్ట్ పైన కూడా మీకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక బెనిఫిట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విడా VX2 Go మోడల్ స్కూటీ గురించి. సో ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఈ 2 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సో మీకు ఓన్లీ లోకల్ యూసేజ్కి అంటే సిటీలోనే ఎక్కువగా రైడ్ చేస్తాను అనుకుంటే ఈ Go మోడల్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే 1 lakh rupeesకి ఈ స్కూటీ వస్తుంది కాబట్టి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలానే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. లేదు ఎలాగో 1 lakh rupeesని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని ప్లస్ మోడల్ మీరు తీసుకుందాం అనుకుంటే తీసేసుకోవచ్చు. ఎందుకంటే Go మోడల్తో కంపేర్ చేసుకుంటే ప్లస్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. చేంజెస్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొద్దిగా మనీ యాడ్ చేసుకుంటే మీకు ప్లస్ మోడల్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. ఈ Go మోడల్ ఏంటంటే రైడింగ్ రేంజ్ తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ సిటీకే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ప్లస్ మోడల్ తీసుకుంటే రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దూరం వెళ్తానికి కూడా మీకు పనిచేస్తుంది. నేను మాత్రం మీకు ప్లస్ మోడలే తీసుకోమని చెప్తాను. మన డైలీ లైఫ్ ప్రాక్టికల్ లైఫ్లో ప్లస్ మోడల్ అనేది చాలా బాగుంటుంది. సో చాయిస్ మీదే, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. మీకు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో తక్కువ రైడింగ్ రేంజ్ ఉన్నా పర్లేదు నేను సిటీకే యూజ్ చేసుకుంటాను అనుకుంటే మీరు Go మోడల్ అని తీసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద వెహికల్ ఉంటే ఈ Go మోడల్ అనేది మీకు సిటీ రైడింగ్కి సరిపోతుంది. లేదనుకుంటే మీరు కొద్దిగా మనీ యాడ్ చేసుకొని డైరెక్ట్గా ప్లస్ మోడల్ తీసేసుకోండి. అది ఇంకా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.